ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నిన్న వీడియో పెట్టలేదా? మీ కామెంట్స్ లేవు. మొన్న వీడియో పెట్టాను, సరిగ్గా ఎవరు చూడలేదు. అంతకుముందు వీడియోకేమో యూట్యూబ్ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసింది. సో నాకైతే మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నట్టు అనిపించింది మీ కామెంట్స్ రాకపోవడము. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ వాటికి ఏం పెద్ద కామెంట్స్ రావట్లేదు. నిజానికి అసలు వ్యూసే ఉండట్లేదండి ఈ మధ్యలో. సో ఇంకా అలా అనమాట. ఇంకొన్ని నేనైతే ఇడ్లీ వేస్తున్నాను. ఈ ఇడ్లీ పాత్రి కొత్తది ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి. అంటే వాళ్ళని నాకు ఇది కావాలని అడిగితే ఇది పంపించారనమాట. ఇందులో మనకి 1 స్టీమింగ్ ప్లేటు, 2 ఇడ్లీ ప్లేట్స్, 2 ఏమో డోక్లా ప్లేట్స్ అయితే వస్తున్నాయండి. నాకైతే ఇడ్లీ వేయడం వచ్చు కానీ మిగతావేమీ రావు. నేను అవి కూడా నేర్చుకుని మీకు చూపిస్తాను. మనం ఇందులో వెజిటేబుల్స్ స్టీమ్ కూడా చేసుకోవచ్చు. నేను అప్పుడే ఇది 2 టైమ్స్ అయితే యూజ్ చేశానండి. ఫస్ట్ టైం నాకు ఈ ప్యాక్ వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు వీడియో అయితే తీసుకున్నాను అనమాట. సో కొత్తగా ఉండగా చూపిస్తే బాగుంటుంది కదా మీకు అనేసి. సో ఇలా అయితే మనకు వచ్చాయండి. ఇందులో మనము వెజిటేబుల్స్ని కూడా మనము స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే స్వీట్ కార్న్ లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇడ్లీ ప్లేట్స్లో నేను 7 హోల్స్ ఉన్నది అయితే తీసుకున్నానండి. అలా కాకుండా మీకు 5 హోల్స్ ఉన్నది కూడా ఉన్నట్టుంది చిన్నది. మీకు మీ నీడ్ని బట్టి తీసుకోండి. నేనైతే మా ఫ్యామిలీకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. తక్కువ వస్తే ఒక మినపట్టు వేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట. ఇప్పటికి 2 టైమ్స్ యూజ్ చేశానండి. ఇడ్లీలు మాత్రము చాలా రౌండ్గా అందంగా వస్తున్నాయి. నాది పాతది అల్యూమినియం ఇడ్లీ పాత్ర ఉంది కదండి, అది బిగించడం సరిలేకో ఏంటో మరి ఇడ్లీలు అసలు షేప్ బాగా వచ్చేది కాదనమాట. కానీ ఇందులో ఇడ్లీలు రౌండ్గా చాలా అందంగా వస్తున్నాయండి. ఇడ్లీ అయితే వేసేసి స్టవ్ మీద పెట్టానండి. మరో పక్క మనుకి వేడి నీళ్ళు పెట్టాను. అవి కాగే లోపల నేనైతే చట్నీ చేస్తున్నాను. చట్నీకి అయితే మాత్రము నేను అగారో వాళ్ళు పంపించిన మిక్సీనే యూజ్ చేస్తున్నానండి. నిజంగా చాలా బాగుంటుందండి అగారో మిక్సీ. ఎంత త్వరగా పేస్ట్ అయిపోతుంది అంటే మెత్తగా రుబ్బేస్తుందండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అగారోలో ఈ ప్రోడక్ట్, ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ ఒకటి, స్టీమ్ ఐరన్ బాక్సు, జ్యూసరు, పర్సనల్ బ్లెండరు, ఇవన్నీ నాకు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయండి. ఇంకోండి ఇడ్లీ అయితే వేసేసాను. చూసారా ఎంత అందంగా వచ్చాయోనండి. చూసారండి ఇడ్లీలు ఎంత అందంగా వచ్చాయోని. చాలా బాగా వచ్చాయండి. నేను ఇది సెకండ్ టైం అయితే యూజ్ చేసి మీకు చెప్తున్నాను. ఈ ఇడ్లీ పాత్రలో మనకి 7 హోల్స్ ఒకటి ఉంది, ఇంకొకటి 5 హోల్స్ అనుకుంటండి. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవచ్చు. మీరు ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేయాలి అనుకుంటే నేను ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కామెంట్లో పించేస్తాను. మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అనుకుంటే నా కోడ్ B12 అని ఉపయోగిస్తే మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుందండి. డీటెయిల్స్ కామెంట్లో ఇస్తాను చూడండి. మీకు నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తే తెలుస్తుంది. రోజులో ఒక్కసారైనా కుక్కర్ కానీ ఫ్రైయింగ్ ప్యాన్ కానీ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు నుంచి అయితే ఈ ఇడ్లీ పాత్ర వచ్చింది కదండి, దీన్ని కూడా వాడేస్తాను. నార్మల్గా మనకి ఇడ్లీ పాత్ర స్టీల్ది కొనుక్కోవాలనుకోండి, జస్ట్ ఇడ్లీ పాత్ర వస్తుంది. దీంతో ఇడ్లీ పాత్రతో పాటు మనకి ఇంకా స్టీమింగ్కి ఒక ప్లేట్ ఇచ్చారు, డోక్లా ప్లేట్స్ ఇలాగా వచ్చాయన్నమాట. సో ఇంకోండి మను అయితే ఇడ్లీ తింటుంది. ఇక స్నాక్స్ కింద అమ్మ అయితే చిన్నవి గవ్వలు చేసింది కదండి, అవి అయితే స్నాక్స్ కింద పెట్టి మనుని స్కూల్కి పంపుతున్నా. 8:30 అవుతుందండి. మనుని ఇప్పుడు స్కూల్లో డ్రాప్ చేసేసి నేనైతే వాకింగ్కి వెళ్తున్నాను. ఇంకోటి మా మనుకేమో స్కూల్ ఉంది, మా షానుకేమో స్కూల్ లేదు కదా. మా షాను కూడా నాతో పాటు వాకింగ్ అయితే వస్తుంది అనమాట. సో వాకింగ్ నుంచి వచ్చాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. అసలు నేను వాకింగ్ ఎలా చేస్తాను, వాకింగ్ చేసిన తర్వాత ఏమేమి ఎక్సర్సైజులు చేస్తున్నాను, ఇవన్నీ ఒక వీడియో తీయండి అని అడిగానండి. మా ఆయన 1 నిమిషం వీడియో కాదు కదా 10 సెకండ్లు వీడియో తీసి ఆఫ్ చేసేసారు. ఆ విషయం గురించి ఇద్దరం అయితే పార్కులోనే కొద్దిసేపు కేకలు వేసేసుకున్నాము. తర్వాత అయితే ఇంకోండి నేను ఇంటికి వచ్చేసానండి. ఇంకా స్నానం చేయడానికి వెళ్ళడానికి ముందైతే కందిపప్పు నానబెట్టుకుంటున్నాను. కందిపప్పు కొంచెం నానితే మనకి మంచిది కదా. సో ఈ కుక్కర్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించిందేనండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక్కటే కాదు, ఫ్రైయింగ్ ప్యాన్ అయితే అసలు నేను దాన్ని రఫ్ అండ్ టఫ్గా వాడేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇంకా ఈ పప్పు అయితే నానబెట్టుకుని నేను పక్కన పెట్టుకున్నానండి. ఇంకోండి మా వారికి అయితే ఇడ్లీ సరిపోలేదంటండి, నాకు ఇంకొక మినపట్టు వేసివి అన్నారు. ఆయనకైతే నేను మినపట్టు అయితే వేశాను. ఆయన ఇడ్లీ తిన్న ప్లేట్లోనే వేసి ఇచ్చేసాను. మళ్ళీ ప్లేట్ అలా ఉంది ఏంటి అని కామెంట్ చేస్తారని ముందే చెప్తున్నాను. ఆయనకి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత అయితే నేను ఈరోజు పప్పు వండుతున్నానని చెప్పాను కదండి. పప్పులోకి టమాటా అండ్ ఇదేమంటారు ఆనపకాయ అంటే సొరకాయ ఉంది చిన్న ముక్క. సో ఇవి 2 వేసి పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను. టమాటా జస్ట్ ఒకటే వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది అనేసి.
మా వారికి పప్పు అంటే చాలా ఇష్టమండి. కానీ పప్పులోకి ఆయనకి ఏమిటంటే టమాటా కానీ మామిడికాయ కానీ వేసి పల్చగా పెట్టేయాలన్నమాట. మళ్ళీ పప్పు చిక్కగా ఉంటే కూడా మా ఆయనకి ఎక్కదండి, పల్చగా ఉండాలి. నాకేమో పప్పులో ఆకుకూరలు వేసుకుని తినడం నాకు ఇష్టము, లేదా ఏదో కూరగాయలు ఏదో ఒకటి వేసుకోవడం ఇష్టము. కానీ మా ఆయన ఏమో ఎప్పుడు మ్యాంగో లేదా టమాటా అని అడుగుతారండి. సరే నువ్వు తింటే తినలేకపోతే మానే, కానీ ఆనపకాయ ఉంది నేను అదేసే వండుతాను, ఇక నీ గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడు పులుపు తప్పించి వేరేది ఏం అవ్వట్లేదు శ్రీవారు అని చెప్పి ఇంకా ఆనపకాయ అయితే వేసేసాను అనమాట. ఇంకోండి కుక్కర్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ షానుకి తలస్నానం చేపిద్దాం అనుకుంటున్నాను. షానుకి తలస్నానం కోసం కుంకుడుకాయలు తీసుకున్నాను అండ్ ఈ నలుగు పిండిని మా హస్బెండ్ అయితే అమెజాన్లో బుక్ చేశారండి. 200 రూపీస్ ఎంతో కాస్ట్ పడింది. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. నేను ప్రోడక్ట్ని పక్కన పెడతాను, మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ఈ నలుగు పిండి అమెజాన్లో చెక్ చేసుకోండి. ప్రోడక్ట్ ఫోటో అయితే నేను స్క్రీన్ షాట్ పెడతాను. నలుగు పిండి అయితే మాత్రం మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా నేను తలస్నానం చేపిస్తే ఖచ్చితంగా పిల్లలకి నలుగు పెడతాను, నేను నలుగు పెట్టుకుంటాను అండ్ కుంకుడుకాయతో తలస్నానం చేస్తామండి. ఇక కుంకుడుకాయ అప్పటికప్పుడు నానదు అండ్ గెంజి కూడా వేస్ట్గా పాడేయడం ఇష్టం లేదు, అందుకనేసి గెంజిలో నానబెట్టేసాను అనమాట కుంకుడుకాయలు. తర్వాత అయితే ఇంకొండి నీళ్లు కాగిపోయాయండి. షానమ్మకి తలస్నానం చేయడం కోసం అయితే నేను ఇంకా నీళ్లు తోడుకుంటున్నాను. ఇంకా షానుకి తలస్నానం అయిన తర్వాత నేను కూడా స్టవ్ మీద నీళ్ళు పెట్టేసుకుని నేను కూడా తలస్నానం అయితే చేసేస్తానండి. మీలో ఎంతమంది తలస్నానానికి షాంపూ ఉపయోగిస్తారు, కుంకుడుకాయ ఉపయోగిస్తారు అనేది కామెంట్ చేయండి. నేనైతే అట్లీస్ట్ మంత్లీ 2 టైమ్స్ అయితే కుంకుడుకాయ యూజ్ చేస్తాను, ఇంకొక 2-3 టైమ్స్ అయితే మాత్రము షాంపూ యూజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే డాండ్రఫ్కి డాక్టర్ ఇచ్చారు కదండి, ఆ షాంపూ యూజ్ చేస్తున్నాను అనమాట. కానీ ఈ రోజైతే మాత్రము కుంకుడుకాయతోనే తలస్నానం చేయించేసాను షానుకి. అండ్ షాను చేయగా ఇంకా చాలా రసం ఉండిపోయింది కుంకుడుకాయల్లోని, అది నేను చేశాను. చాలామంది కుంకుడుకాయలు ఎక్కడ కొనుక్కుంటావు అక్క అని అడుగుతారండి. నేను కుంకుడుకాయలు నరసాపురంలోనే తీసుకుని అక్కడే నేను కుంకుడుకాయలు కొట్టుకుని హైదరాబాద్ అయితే తెచ్చుకుంటానండి. ఎందుకంటే ఇక్కడ మాది పైన ఫస్ట్ ఫ్లోర్ కదా, ఇక్కడ నేను కొట్టాను అనుకోండి కింద వాళ్ళకి గట్టిగా సౌండ్ వచ్చేస్తుంది అండ్ ఏ టైల్స్ ఇరిగిపోతాయి అన్నది అదొక భయం అనమాట. అందుకనేసి నేను కుంకుడుకాయలు నరసాపురంలోనే తీసుకుని అక్కడే కొట్టుకుని హైదరాబాద్ అయితే తెచ్చుకుంటానండి. అండ్ ఇక్కడ నేను హైదరాబాద్లో చాలా షాపుల్లో అడిగానండి, ఇంటి దగ్గర ఎక్కడ కుంకుడుకాయలు అయితే అమ్మట్లేదు, ఓన్లీ షాంపూలు అనమాట. షానుకు అయితే తలస్నానం చేపించేసాను నలుగు పెట్టి. చాలా అసలు ఈరోజు నాకు ఎంత సాటిస్ఫైడ్గా చాలా ప్రశాంతంగా గడిచిందండి రోజు. రీజన్ ఏంటి అంటే ఈరోజు నాకు ఎడిటింగ్ పని లేదు, నేను నైట్ మొత్తం ఎడిటింగ్ పూర్తి చేసుకున్నాను అండ్ ఈరోజు ఏమి బ్లాగ్ పెట్టలేదు కాబట్టి పెద్దగా ఎడిటింగ్ పని లేదనమాట. సో అందుకనేసి నేను షానుతో నాకు ఎంతసేపు నచ్చితే టైం అంతసేపు అయితే గడిపాను అనమాట. ఇంకా ప్రస్తుతం మనం ఇంకా స్కూల్ నుంచి రాలేదు, అందుకు చాలా టైం అయితే క్వాలిటీగా షానుతో గడిపాను. స్నానం చేపించేటప్పుడు కూడా చాలా కబుర్లు చెప్తూ మంచి మంచి విషయాలన్నీ చెప్తూ దానికి స్నానం చేపించాను. ఒక్కసారిగా నాకు ఒక 2 ఇయర్స్ ఎగోకి వెళ్ళిపోయినట్టు అనిపించిందండి. 2 ఇయర్స్ ఎగో నేను పిల్లలకి స్నానాలు చేపించేటప్పుడు ఏవైనా కథలు చెప్తాము, వాళ్ళ లైఫ్కి ఉపయోగపడే విషయాలను చెప్తూ నేను స్నానం చేపించేదాన్ని. ప్రతి స్నానంలో వాళ్ళు ఏదో ఒక విషయాన్ని అయితే నేర్చుకుంటూ ఉండేవారండి. అలాంటిది ఎప్పుడైతే నేను ఒక 1 ఇయర్ నుంచి అనుకోండి యూట్యూబ్లో నాకు కొంచెంగా వ్యూస్ ఇంక్రీజ్ అవుతున్నప్పటి నుంచి నేను పిల్లల్ని అంత బాగా పట్టించుకోవట్లేదేమో అని అనిపించింది. హడావుడిగా స్నానం చేపించేసి వాళ్ళని రెడీ చేసేస్తున్నాను. కానీ ఈరోజు ఎడిటింగ్ పని ఏమీ లేదు అండ్ మ్యాక్సిమం టైం నేను పిల్లలతోనే స్పెండ్ చేయాలనేసి డిసైడ్ అయ్యాను. అందుకనే నేను ఎక్కువ టైం అయితే షానుతోటి స్నానం చేపిస్తూ ఇవి చెప్పాను అనమాట, దానికి ఉపయోగపడే విషయాలు అలా చేపించానండి. ఎప్పుడో 2 ఇయర్స్ క్రితం ఇలాగే ఉండేది కదా అని అనిపించింది. అండ్ ఒకళ్ళు చాలాసార్లు కామెంట్ పెడుతున్నారండి, వాటర్ టిన్స్ ఎందుకు హాల్లో పెడుతున్నారు, వంటగదిలో ఎందుకు పెట్టట్లేదు, ఏంటి రీజన్ అనేసి చాలా సీరియస్ అయిపోతున్నారండి. మేము ఇంటికి వచ్చిన కొత్తలో షాను మను ఆడుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒకసారి పడిపోయారండి. ఆ కార్నరు మను మూతికి తగిలేసి దానికి మూతి పళ్ళల్లోంచి రక్తం వచ్చేసి మూతి ఇంత లావు వాచిపోయిందనమాట. సో అప్పటి నుంచి మా వారు హాల్లోనే ఉంచాలి వాటర్ టిన్స్, ఈ కార్నర్ చాలా పదునుగా ఉంది పిల్లలకి తగిలేస్తుంది అనేసి అక్కడ వాటర్ టిన్స్ పెట్టారు. అది ఒక రీజన్ అండి. ఇక మేము స్టార్టింగ్లో హాల్లోనే పడుకునే వాళ్ళము. హాల్లో పడుకున్నప్పుడు పిల్లలు నిద్రలో కార్నర్స్ని టచ్ చేసేస్తారు అనేసి కార్నర్ దగ్గర అలా ఉంచేవారు అనమాట. ఇంకొకటి వంటగదిలో అంత స్పేస్ ఉండదండి వీడియో షూటింగ్ అదిని, అందుకని ఇంకా మేము హాల్లో పెట్టుకుంటాము.
నెక్స్ట్ నేను ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసానండి. ఇల్లు శుభ్రం చేసేసాను. మా షాను అయితే చదువుకుంటుంది. ఇక మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి 1/2 అవర్ టైం ఉంది. నేనైతే తలస్నానం చేసి వచ్చేసరికి టైం అయితే 12 అయిపోయిందండి. ఇక పప్పు తాలింపు వేయాలి. కానీ పప్పు తాలింపు కన్నా ముందు వంటగదిలో సింక్లో ఉన్న సామాన్లన్నింటినీ నేను క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. ఇవి క్లీన్ చేసేసి మనుని తీసుకొస్తే ఒక పని అయిపోతుంది కదా. సో అందుకనేసి నేనైతే గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి. నేను ఫస్ట్ అయితే స్టీల్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే ఇండస్ వ్యాలీ వాళ్ళు ఇచ్చినవి నేను కొనుక్కున్న స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే క్లీన్ చేసి వీటిని ఎండలో పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఇవన్నీ కొత్త వస్తువులు కదండి, అన్ని గిన్నెలతో పాటు గిన్నెలు సామాన్లు వేసుకునే స్టాండ్లో వేయకుండా నేను వీటిని బయట ఎండబెట్టుకుంటున్నానండి. అయితే డైరెక్ట్గా క్లీన్ చేసి ఎండలో పెట్టేస్తున్నాను అనుకోండి, నీళ్లు మరకల కింద వచ్చేస్తున్నాయి అనమాట. సర్లే అవి నీళ్ళు మరకలే కదా అని అనుకుంటున్నా, వీడియోలో ఏమో అవి మచ్చల కింద కనిపిస్తుంది. అలా అని ప్రతిదీ తుడిచి ఎండలో పెట్టుకోవడం అంటే చాలా పెద్ద పని కదా. అసలు ఈ రోజైతే నేను ఖాళీగా ఉన్నానండి, ఎడిటింగ్ పని లేకపోతే నాకు అస్సలు ఖాళీయే దొరకదండి. మ్యాక్సిమం టైం నాకు ఎడిటింగ్లోనే అయిపోతుంది. అండ్ నేను కమ్యూనిటీ పోస్ట్లోనే అడుగుదాం అనుకున్నాను. అది ఏంటంటే, ఇప్పుడు మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వర్కింగ్ ఉమెన్స్ కాకుండా హౌస్ వైఫ్స్ అయితే మీకు రోజులో ఎంత ఖాళీ టైం దొరుకుతుంది అన్నది కామెంట్ చేయండి. నాకైతే అసలు ఖాళీ టైమే దొరకదేమో అని అనిపిస్తుందండి. ఎందుకంటే మ్యాక్సిమం టైం నాకు ఖాళీగా దొరికింది అంటే ఐదర్ ఎడిటింగ్కి కానీ లేదా మళ్ళీ కొత్త వీడియో షూటింగ్కి కానీ పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అందుకనేసి నేను వీక్లీ వన్స్ అయినా ఖాళీ చూసుకుని ఒక్కరోజు నా కోసం టైం స్పెండ్ చేస్తున్నానండి. లైక్ ప్రశాంతంగా మూవీ చూడడం అలాగా. నేను నిన్న వ్లాగ్ పెట్టలేదు కదండి, మొన్న రోజంతా కూర్చుని నేను భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ అయితే కంప్లీట్ చేసేసాను. పిల్లల్ని పడుకోబెట్టేసి నేను ఒక్కదాన్ని, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, నేను ఒక్కదాన్ని కూర్చుని హాయిగా మూవీ అయితే కంప్లీట్ చేసేసాను. నార్మల్గా కూడా మూవీస్ వెబ్ సిరీస్ చూస్తాను, కానీ హడావుడిగా చూస్తాను అనమాట. అంటే గిన్నెలు తోముకుంటూ కానీ లేదా అన్నం తింటూ కానీ ఇలా చేస్తున్నాను. ఇంక నాకు అలా కాదు, నాకంటూ ఒక్కరోజు ప్రశాంతంగా గడుపుదాం అనిపించి మొన్న నేను అందుకనేసే వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. నిన్న వీడియో కూడా నేను అందుకే పెట్టలేదండి. ఇంకా నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుందాం అన్నట్టుగా ప్రశాంతంగా కూర్చుని అయితే నేను ఒక్కదాన్ని మూవీ అయితే చూసేసాను. నిన్న అనిపించింది అనమాట, మళ్ళీ ఈరోజు షూటింగ్ మొదలుపెట్టాను, బిజీ అయిపోయాను, రేపు ఎడిటింగ్తో బిజీ అయిపోతాను. అసలు మిగతా వాళ్ళకి ఎంత టైం దొరుకుతుంది, వాళ్ళు ఆ టైంని ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలనిపించిందండి. మీకు ఎంత ఖాళీ టైం దొరుకుతుంది, మీకున్న ఖాళీ టైంలో మీరు ఏమేమి పనులు చేస్తారు అన్నదైతే కామెంట్ చేయండి. బిఫోర్ యూట్యూబ్ నాకు కూడా ఖాళీ టైం దొరికేదండి. అంటే షాను మను ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయేవారు కదా, స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు అంటే 1 ఇయర్ బిఫోర్ చెప్తున్నాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు నాకు 9:30 ఆ టైంకి ఇంట్లో పనులు కంప్లీట్ అయిపోతే 1 అవర్ ఎడిటింగ్ చేసుకునేదాన్ని. అంటే ఇప్పుడైతే నేను రోజుకి 4 వీడియోలు పెడుతున్నాను కాబట్టి ఎడిటింగ్ పని ఎక్కువ ఉంటుందండి. ఇదివరకు నేను జస్ట్ ఒక్క వ్లాగ్ మాత్రమే పెట్టేదాన్ని, అది కూడా డైలీ కాదు, ఆల్టర్నేట్ డేనో అలా ఒక్కోసారి ఎప్పుడు కుదిరితే అప్పుడు అన్నట్టు పెట్టేదాన్ని అనమాట. 2 PM పెట్టేదాన్ని, ఏ రోజు వ్లాగ్ ఉంటే ఆ రోజు పెట్టేదాన్ని. ఇంకా అప్పుడు ఏమయ్యేది, కరెక్ట్గా పిల్లలు వెళ్ళిపోయేవారు. నా ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోయాక బట్టలు అవి హ్యాండ్ వాష్ చేసేసుకునేదాన్ని. 11:30 కల్లా ఇంట్లో పనులు పూర్తి చేసేసుకునేదాన్ని. ఇంకా మిగతా టైం ఖాళీగా ఉండేదాన్ని కదా. సో నేనైతే సీరియల్ ఓ చిన్నదాన ఈటీవీలో సీరియల్ వచ్చేదండి, అది చాలా బాగుండేది ఆ సీరియల్. అది సాయిబాబా సీరియల్ ఈవినింగ్ మిస్ అయిపోయింది, కంప్లీట్ చేసుకునేదాన్ని. ఇంకా ఏదైనా మూవీ చూస్తూ అలా టైం స్పెండ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు అస్సలు అలా ఉండట్లేదు అనమాట. పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళడము, క్రికెట్కి తీసుకెళ్ళడము, డ్యాన్స్ క్లాసులకి తీసుకెళ్ళడము, ఇంటికి తీసుకురావడము, స్నానాలు చేయించడము, ఇలా అయిపోతుందండి. కానీ నేను ఈరోజు మీకు చెప్తున్నాను కదండి, ఈరోజు అంటే ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు అంటే నిన్న నాకు చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు నేను పిల్లలతో చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను. వాళ్ళకి చక్కగా కబుర్లు చెప్తూ అన్నం తినిపించాను, అలాగే స్నానం చేపిస్తున్నప్పుడు కూడా చాలా విషయాలు చెప్తూ ప్రశాంతంగా చేశాను. నాకు ఒకసారి ఏమనిపిస్తుందంటే ఆల్టర్నేట్ డేనే పెట్టుకుందామా ఇంకా వ్లాగ్స్ అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా ఆల్టర్నేట్ డే పెట్టుకో లేదా షార్ట్లు పెట్టడం మానేసే, షార్ట్లకి ఎడిటింగ్ ఎక్కువ టైం పట్టేస్తుంది కదా నీకు అంటున్నారు. కానీ నాకు ఇలా చేయడము దగ్గర 8-9 months నుంచి అలవాటైపోయిందండి. నాకు ఒక షెడ్యూల్ బాగా అలవాటైపోయింది, దాన్ని మార్చాలి అంటే కొంచెం ఏంటో
అదొక డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుంది అనమాట. నాకు అలవాటు అయిపోయింది కదా, నేను ఇలాగే ఫాలో అవుతానని అనిపిస్తుంది, కానీ ఎక్కువ వర్క్ అయిపోతుందండి, స్ట్రెస్ అయిపోతుంది. సో అదే ఆలోచిస్తున్నాను. ఇంకా ఏమనుకున్నానంటే షార్ట్స్ ఉన్నప్పుడు పెడదాము, లేనప్పుడు వదిలేద్దాము, వ్లాగ్ మాత్రం మానొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్పానండి, నేను యూట్యూబ్ కేవలం మా హస్బెండ్కి ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేయాలి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇల్లు కొనుక్కోవాలి అన్నది నా గోల్ అనమాట. సో అది మా హస్బెండ్కి వచ్చే ఒక్క శాలరీతో మేము ఇల్లు కొనుక్కుని ఈఎంఐలు, ఇంటద్దులు, మా అత్తయ్య వాళ్ళకి పంపడం, ఇవన్నీ మా ఒక్క శాలరీతో, మా హస్బెండ్ శాలరీతో అవ్వదు. నేను ఎంతో కొంత ఫైనాన్షియల్గా మా హస్బెండ్కి సపోర్ట్ చేసి ఇల్లుని నేను చూసుకున్నా, మా హస్బెండ్ ఈఎంఐలు మా హస్బెండ్ చూసుకుంటారు అన్నది నా కోరిక అనమాట. అయితే మనకి యూట్యూబ్లో ఏంటంటేనండి, ఎవరైనా కొత్త క్రియేటర్స్ ఉన్నా లేదా ఎవరికైనా ఏమైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. పిల్లలిద్దరిని లంచ్ అయిపోయిన తర్వాత పడుకోబెట్టేశానండి, బాగా ఎండగా ఉందని. టైం అయితే 5 o'clock అవుతుందండి. మా షాను మను జస్ట్ ఇప్పుడే నిద్రలేసారు. ఇప్పుడు షాను మనుని తీసుకుని మేము క్రికెట్ గ్రౌండ్కి వెళ్తున్నాము. అంటే షానునేమో మేము క్రికెట్ గ్రౌండ్లో ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ మా వారైతే బయటికి వెళ్దాం అనేసి అంటున్నారండి. సో ఇంక మేము బయటికి వెళ్తున్నాము. వచ్చాక ఫ్రిడ్జ్ ఒకటి మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలి, రేపొద్దున్న కూరగాయలు అవి తీసుకొస్తాను, అవి అందులో పెట్టుకోవాలంటే ముందు నేను శుభ్రం చేసుకుంటే ఒక పని అవుతుంది అనమాట. ఇంకా కూర వండే పని లేదండి. మార్నింగ్ నేను పప్పు ఆనపకాయ వండాను కదా, పప్పు ఆనపకాయ ఉంది, అన్నం ఒకటి వండుకుని తింటే సరిపోతుంది. ఇంకా పిల్లలకు హోంవర్క్స్ అవి కంప్లీట్ చేయించాలి. సో వెళ్తున్నాం. అనుని క్రికెట్ క్లాస్లో దింపేసాం కదండి. క్రికెట్ క్లాస్కి ఆపోజిట్లో ఒక బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్కి పక్కన ఇలాగ కుండలు అయితే అమ్ముతున్నారన్నమాట. సో మా హస్బెండ్ ఈ కుండలు కొనడానికి ఎప్పటి నుంచో వెళ్దాం అంటున్నారు. ఇక షానుని అక్కడ దింపేసి వెళ్దాం అనేసి ఇంకే ఇలా అయితే వచ్చామండి. ఇదిగోండి మేమైతే ఈ కుండ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ట్యాప్ ఉన్న కుండలు ఉన్నాయి, మూతలున్న కుండలు ఇలా ఉన్నాయన్నమాట. అయితే నాకు ఆ ట్యాప్ ఉన్న కుండ కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఊడిపోతుందేమో అని భయము. సో ఈ కుండ అయితే పైన మూతి తిరిగిపోయిందండి. సో ఇది వద్దనేసి వెనక్కి ఇచ్చేసాము. మళ్ళీ ఇంకొక కుండ అయితే తీసుకున్నామండి. కుండ ఒకటి 300 రూపీస్ అండి. అయితే నేను 200కి ఇస్తారా అని అడిగానండి. లేదమ్మా ఇవ్వలేను అన్నారు. సరే అయితే 250కి ఇవ్వండి అనేసి 250కి అయితే ఈ కుండ అయితే తీసుకున్నామండి. కుండ చాలా బాగుంది, పెద్ద కుండ. మనకి ఒక టిన్ వాటర్ అయితే ఈజీగా పట్టేస్తుందండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కామెంట్ చేయండి. కుండ వాటరు చాలా బాగా ఫిల్టర్ అవుతుందండి. మంజీరా వాటరే యూజ్ చేస్తాము, కానీ మంచిగా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. కుండని చెక్ చేస్తున్నారండి. కుండ నిండా, కుండకి సగం వరకు నీళ్లు వేసి కింద ఏమన్నా కారుతుందా లేదా అని చూసారు. మా కుండ అయితే ఏమీ లీక్ అవట్లేదు, బాగుందనేసి ఇంటికి తెచ్చేసుకున్నాం. అయిపోతే పువ్వులు ఇంకా కుండ అయితే ఇంటికి తీసుకుని తెచ్చుకుని దాని నిండా వాటర్ పెట్టామండి. 2 days అలాగా వాటర్ నింపి ఉంచుకోవాలన్నమాట. ఇక మళ్ళీ మేము క్రికెట్ గ్రౌండ్కి వచ్చాము, షాను వదిలేసాం కదా. సో ఇక్కడ క్రికెట్ క్లాస్ అయిన తర్వాత విశాల్ మార్ట్కి అయితే వచ్చామండి. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ ట్రాక్ ప్యాంట్కి అండ్ మనుకి డ్రాయర్స్ తీసుకోవడానికి వచ్చాము. అండ్ నేను చాలామంది యూట్యూబ్ వీడియోస్లో చూశాను విశాల్ మార్ట్లో తక్కువ రేట్లు ఉంటాయి అనేసి. సో ఇక్కడికి అయితే వచ్చాం కదండి. ఈ విశాల్ మార్ట్కి వచ్చిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యానండి. అయ్యో మన అనవసరంగా KLMకి అలాగే మ్యాక్స్కి వెళ్ళి చాలా డబ్బులు తగలేసేసానేమో అనిపించింది. ఇక్కడ తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ బట్టలు అయితే ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో ఇంకా అలా చూస్తున్నాను అనమాట. కానీ నేను అంత త్వరగా ఏమి కొనుక్కోనండి, ఒక ఐడియా కోసం చూస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర ఉన్న బట్టలు బాగా అరిగిపోయే వరకు కంప్లీట్గా వాడాక అప్పుడు మళ్ళీ ఏమన్నా మంచి అకేషన్ వచ్చి నాకు ఇప్పుడు కావాలి డ్రెస్సెస్ అనుకున్నప్పుడు కొనుక్కోవడానికి ఒక ఐడియా ఉంటుందనేసి చూశాను అనమాట. ఇంకా ఇక్కడ 2-3 ఫ్లోర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడ కిడ్స్ వేర్ అయితే ఉంది. నేను చూస్తున్నంటే మా హస్బెండ్ ఇది చూడు 99 రూపీస్ అంట, చాలా బాగున్నాయి, షాను మనుకి ఒక్కొక్కటి తీసుకో అనేసి అన్నారండి. ప్రస్తుతానికి పిల్లలకి ఏం అవసరం లేదు, కానీ సమ్మర్ వస్తుంది కదా, పిల్లలు ఏ ఆఫ్టర్నూన్ సైకిల్ తొక్కుకున్నా అప్పుడు ఉంటుందిలే, ఎప్పుడు ఒకటే టీషర్ట్లు అయిపోతున్నాయి కదా అనేసి ఇవి తీసుకున్నాను. అండ్ మొన్న మేము మ్యాక్స్లో కొన్నాం కదండి, అవి ఎక్కువ కాస్ట్ పెట్టేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ 79-99 రూపీస్కే మంచి మంచి టీషర్ట్లు అయితే వస్తున్నాయి. ఫస్ట్ టైం వచ్చానండి విశాల్ మార్ట్కి. మీరు ఎప్పుడైనా వచ్చారో లేదో కామెంట్ చేయండి.
మల్కాజ్గిరిలోని అచ్చిరెడ్డి స్వీట్ షాప్కి ఆపోజిట్లో ఉందండి విశాల్ మార్ట్. ఎప్పుడు నేను బయట నుంచి చూడడం తప్పించి లోపలికైతే ఎప్పుడూ రాలేదు. కానీ చాలా రకాల బట్టలు ఉన్నాయండి. మంచి మంచి మోడల్ బట్టలు కూడా ఉన్నాయి పిల్లలకి. అవి 300 రూపీస్లో మనకు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా నేను షాను మను కోసం అయితే ఇవి తీసుకున్నానండి. షాను మనుకి పింక్ కలర్ తీసుకున్నాను. అయితే మా షానుకి గ్రీన్ అండ్ బ్లూ నచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ ఏమో షాను సైజ్ దొరకట్లేదు. ఇది ఒక్కటే ఉంది షాను సైజు. సో ఇది తీసుకున్నాను. ఒక యూనికార్న్ టీషర్ట్ అని అడిగిందండి, అది తీసుకున్నాం కానీ అది బాగాలేదనమాట. సో ఇందాక నేను మీకు ఒక విషయం చెప్తూ మధ్యలో ఆపేశాను కదండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, లేదా నాలాంటి క్రియేటర్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పాను కదా. సో అదేంటంటే యూట్యూబ్లో మనము ఒకలాగా మొదలు పెట్టామనుకోండి, అంటే వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ అని వీడియో మొదలు పెట్టామనుకోండి, మన యూట్యూబ్ అల్గారిథం అలా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నా అల్గారిథము ఒక 9 months నుంచి ఎలా సెట్ అయిపోయిందంటే ఎవ్రీడే 4 వీడియోస్ కింద, అంటే 2 PM వ్లాగ్, 3 ఏమో షార్ట్లు సేమ్ టైంకి పెట్టుతున్నాను. ఇదే టైంని చాలా నెలలుగా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నా అల్గారిథం ఇలాగా సెట్ అయిపోతుంది. అంటే ఈ టైంలో భవానీ పాఠశాల ఒక వీడియో పెడుతుంది అని ఆ వీడియోని పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ నేను టెక్ ఛానల్స్ చూసే నేర్చుకున్నానండి, తెలుసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కనుక ఎవ్రీడే కాకుండా ఆల్టర్నేట్ డే పెట్టినప్పుడు నాకు ఈ అల్గారిథం సెట్ అవ్వడానికి మళ్ళీ 6-7 months టైం పడుతుందంటండి. మళ్ళీ నేను 6-7 months అంత హార్డ్ వర్క్ చేస్తే కానీ అందరికీ నోటిఫికేషన్స్ వెళ్ళడం కానీ ఇలాగా అవ్వదంట. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే అల్గారిథంని నేను సడన్గా చేంజ్ చేసేసాను కదా. సో అది. అండ్ యూట్యూబ్లో ఏంటంటేనండి మనం ఎంత కష్టపడితే మనకి అంత మంచిగా శాలరీ వస్తుంది. కానీ చాలా టైము ఎఫర్ట్ పెడుతూ ఉండాలి. మోడల్ అయిపోతావమ్మా. ఎంత అందగత్తోనా మన తల్లి. విశాల్ మార్ట్కి వెళ్ళైతే ఇంటికి వచ్చేసామండి. మేము దేనికి వెళ్ళామంటే మా మనుకి అండర్వేర్స్ తీసుకుందామని వెళ్ళాము. తర్వాత ఏమో మా హస్బెండ్ ట్రాక్ ప్యాంట్ కావాలంటే వెళ్ళామన్నమాట. అయితే మేము వెళ్ళిన పని ఒకటి, చేసింది ఒకటి అయిందండి. మళ్ళీ 1000 రూపాయలు బిల్ అయిపోయింది రోజు. ఇంకొంటే మా వారైతే ట్రాక్ ప్యాంట్ తీసుకున్నారు. ఇది 500 రూపీస్ పడింది. ఇంకా చాలా తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి కానీ మా వారి సైజు మాకు దొరకలేదు అనమాట ట్రాక్ ప్యాంట్లో, అందుకనేసి ఇంక తీసుకోలేదు. ఇది తీసుకున్నారండి 500. షాను కోసము మను కోసం అయితే మేము ఈ బుక్స్ తీసుకున్నాము. ఇవి రఫ్ నోట్ బుక్స్ అనమాట. ఇవి 99 రూపీస్ పడ్డాయండి. ఇలాగా చిన్ను నువ్వే చూపించు. ఇది తీసుకున్నారండి పెయింటింగ్ బ్రష్ అండ్ కలర్స్ ఉన్నాయి కదా, వాటర్ కలర్స్, అంటే వాటర్ మిక్స్ చేసుకుని వేసుకున్నాయి అనమాట. ఇది 49 రూపీస్కి వచ్చిందండి. బాగుంది, అందుకనేసి తీసుకున్నాను. మా మన తల్లి కోసం తీసుకున్నాను కదమ్మా. మన తల్లి నీకు ఇస్తుంది సరేనా. మన తల్లి నీకే కదమ్మా. ఏమో అక్క కోసం కూడా. ఇవైతే మాత్రం చాలా బాగా నచ్చాయండి నాకు నిజంగా. మొన్న మ్యాక్స్కి అనవసరంగా వెళ్ళాను అనిపించింది. తక్కువ కాస్ట్లో మంచి మంచి బట్టలు అయితే ఉన్నాయండి. ఇక నుంచి ఎప్పుడైనా సరే బర్త్డే షాపింగ్ ఏమైనా వచ్చినా ఫస్ట్ విశాల్ మార్ట్కే వెళ్తాను నేను. తక్కువ కాస్ట్లో వస్తున్నాయండి బట్టలు. ఇది ఎంత అనుకున్నారు చిన్ను కలుపుకో. ఇది 99 రూపీస్ అండి. ఇది 99 రూపీసే. ఇదిగోండి, ఇదేమో మన తల్లి కోసం తీసుకున్నాను. ఎంత క్యూట్గా ఉందోనండి. నేను మీకు అందులో వేసి చూపించాను కదా. ఇదిగోండి, ఇది కూడా 99 రూపీసే. ఇది మాత్రం 300 రూపీస్ పడిందండి. మొన్న మా మను సైజ్ జీన్స్ ప్యాంట్ నాకు ఎక్కడ దొరకలేదు, తీసుకున్నాను. కాకపోతే ఇది పల్చగా ఉందన్నమాట. మ్యాక్స్లో తీసుకున్నంత స్ట్రాంగ్ కాదు, పల్చగా ఉంది. కానీ పర్వాలేదు అనేసి తీసుకున్నానండి. ఇలా మాకు ఇట్లకి 1000 రూపీస్ అయితే బిల్ అయిపోయిందండి ఈరోజు. ఇప్పటికే మా మనుకి డ్రాయర్స్ తీసుకుందామని వెళ్ళాను, అండర్వేర్స్. అవి మాత్రం మాకు దొరకలేదు అక్కడ. ఈసారి నేను నర్సాపురం వెళ్ళినప్పుడు డైరెక్ట్ మిల్టన్ కంపెనీ ఉంటాయి కదా, అవి తీసుకుంటాను మనుకి. ఇదైతే మాత్రం మా షాను పనిగట్టుకుని అడిగి మరీ తీపించుకుందండి. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చామండి. టైం అయితే 9 o'clock అయిపోయింది. నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను. అన్నము ఉడుకుతుంది. తర్వాత తినేసి కాసేపు పిల్లల చేత హోంవర్క్స్ అవి చేపించేసి ఇక పడుకోవాలి. ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేసుకోవాలండి. ఆ పిల్లల్ని చదివించడం కంప్లీట్ అయిపోతే ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేసేస్తాను. ఏమైందమ్మా?
ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేస్తూ సుందరం మాస్టర్ మూవీ అయితే స్టార్ట్ చేశామండి, కానీ అది సగంలోనే ఆగిపోయింది. ఇంకా మేము డిన్నర్ చేస్తూ సుందరం మాస్టర్ మూవీ అయితే కంప్లీట్ చేసేసాను. మూవీ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 11 o'clock అయిపోయిందండి. మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీన్ చేయలేదు, రేపు మళ్ళీ కూరగాయలు తెచ్చినప్పుడు హడావడైపోతుంది అనేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. మా వారైతే మాత్రము భూతద్దం భాస్కర్ నారాయణరావు మూవీ నువ్వు బాగానే చూసిస్తావు ఒక్కదానివి కంప్లీట్గాని, నేను చూడలేదనేసి మా వారేమో ఆ మూవీ పెట్టుకుని చూస్తున్నారు. షాను మను ఏమో మాత్రము, మా మను ఏమో వాళ్ళ డాడీ దగ్గర ఉంది, షాను ఏమో నా వెనకాల ఉందనమాట. ఇది క్లీన్ చేస్తుంటమ్మా, స్ప్రే నేనేస్తానమ్మా అంటా ఉందండి. నేను ఇది మొన్న ఒకళ్ళు అడిగారండి, అక్క నువ్వు కిచెన్ క్లీన్ చేస్తున్న స్ప్రే ఏంటని అడిగారు. అది పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళది సర్ఫేస్ క్లీనర్ అండి, చాలా బాగుంది. సర్ఫేస్ క్లీనర్ అయితే మాత్రము 399 రూపీస్ ఇది. కానీ ఇది ఎంత బాగా క్లీన్ అవుతుందంటే మంచి స్మెల్ వస్తుంది. మనము డబల్ టైం మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకోవాల్సిన పని లేదు, నొరగేమి రావట్లేదు, కానీ మంచిగా క్లీన్ చేస్తుంది అనమాట. ఈ ఫ్రిడ్జ్ని మొత్తము డీప్ క్లీన్ ఏం చేయట్లేదు, జస్ట్ నార్మల్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి తీసేసి బయట కూర్చుని రుద్ది తోమి అంత చేయాలనిపించలేదండి నాకు. ఇలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందిలే అనేసి ఇలా అయితే క్లీన్ చేస్తున్నానండి. మొత్తం అన్నీ క్లీన్ చేశానా. మా అమ్మ షాని ఏమో స్ప్రే నేను వేస్తానమ్మా అనేసి అదైతే వేస్తుంది అనమాట. మ్యాక్సిమము మా ఇంట్లో మేము కొనుక్కున్న వస్తువులు సగం అయితే ఫ్రిడ్జ్లోనే దూరిపేస్తానండి. ఎందుకంటే బయట చీమలు పట్టేస్తాము, లేదా ఇంకేంటి తెల్ల పురుగు వచ్చేస్తుందండి అస్తమాట్లును. నాకు అది ఎంత చిరాకు వచ్చేస్తుంది ఆ తెల్ల పురుగు. అందుకనేసి ఇంకా నేను మ్యాక్సిమము ఈ డ్రై ఫ్రూట్స్ని అలాగే ఉప్మా రవ్వల్ని ఇలాగ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఉప్మా మేము చాలా తక్కువగా వండుకుంటాము, అందులోనే తెల్లనొక ఉప్మా. ఇంకా మరేమో ఎప్పుడైనా సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు తెల్లనొక ఉప్మా ఉందా, ఆ ఉప్మా చేయని అడుగుతారండి. అప్పుడు లేదు అని చెప్పలేం కదా, అలా తెచ్చేసి ఇంక నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నాకైతే అస్సలు తెల్లనొక ఉప్మా తినబుద్ధి కాదు. తిన్నాను అంటే వేడిగా ఉన్నప్పుడు తినాలి, అది కూడా జోరుగా ఉండాలి ఉప్మా. నాకు అలా అయితేనే తినబుద్ధి వేస్తుందండి. సో ఇంకా తెచ్చి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా రాగి పిండి చపాతీ పిండి కూడా మ్యాక్సిమం ఫ్రిడ్జ్లోనే పెడతాను. కొంచెం బయట పెట్టుకుంటాను డబ్బాల్లో తీసి, మిగతాదంతా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తానండి. ఇంకోండి ఈ చిన్నది ఉంది కదా కూరగాయల స్టోరేజ్ కంటైనరు, దీంట్లో అన్నీ నాకు కిరాణా సరుకులే దూరిపేస్తున్నానండి. సో అందులో ఏమేమి ఉన్నాయంటే ధనియాలు ఉన్నాయి, సున్నుండల పొడి అమ్మిచ్చింది అనమాట. ఇంట్లోది అయిపోతే నువ్వు నెయ్యి వేసుకుని నొక్కుకో పిల్లల కోసం అనేసి అమ్మిచ్చిందండి. సో వీటన్నిటిని నేను ఇందులో అయితే పెట్టేశాను అనమాట. సో ఫైనల్గా ఫ్రిడ్జ్ మొత్తాన్ని ఇలా అయితే సర్దుకున్నానండి. ఎండు చేపలు, బెల్లం, పంచదార కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. కావాల్సినంత పంచదార తీసుకుని బయట పెట్టుకుని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత సర్దుదాము అనేసి ఒక అరమర అయితే అలా ఖాళీ వదిలేసాను అనమాట ఫ్రిడ్జ్ సెల్ఫ్ని. ఇక పిల్లలకి అయితే పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నానండి. మా షానమ్మ ఉత్తుగానే తింటుంది అండ్ ఎక్కువగా పాలు వేసి మిక్సీ పట్టి ఇమ్మంటుంది అనమాట, జ్యూస్ చేసి ఇవ్వమ్మా అంటది. దానికి అలా నచ్చుతుంది. అందుకని అనేసి నేను సో దానికి కావాల్సిన అన్ని దానికి ఇంకా నార్మల్గా పొద్దున్నే లేవంగానే తినడానికి కొన్ని అయితే నానబెడుతున్నానండి. సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఇదేంటి ఈరోజు వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.